బేహద్ పరం మహాశాంతి. బాపూజీ లేటెస్ట్ పోడ్‌కాస్ట్‌లో అడిగిన ప్రశ్న బాపూజీని, ఒక అమ్మాయి పర్వతాల పైకి మామూలుగా పర్వతారోహణ అంటూ చేస్తుంటారు గదా! ఆ అమ్మాయి మాయమైవ్వటము జరిగింది. దీని యొక్క రహస్యం ఏమై ఉంటుంది బాపూజీ అని అడుగుతూ ఉన్నారు. ప్రశ్న: పర్వతం పైకి క్యాంపింగ్‌కి వెళ్ళిన అమ్మాయి ఒక నెల నుండి కనిపించడం లేదు. ప్రజలు ఎవరో తీసుకెళ్ళిపోయారు అని అంటూ ఉన్నారు. ఇది నిజమేనా అని అడుగుతుంటే బాపూజీ సమాధానం చెప్తున్నారు. పర్వతాల్లో ఇతర లోకాల నుండి జీవులు భూమి మీదకి వస్తూ ఉంటారు. అవును. ఆమె అలా మాయమైంది. ఎవరు? అంటే యక్షులు యక్షలోకం నుండి వస్తూ ఉన్నారు. యక్షలోక రాజు కుబేరుడు, రావణాసురుడు పెద్ద అన్న, తల్లులు వేరు. అక్కడికి భూత, ప్రేత, పిశాచాలు, ఏలియన్స్ ఏవైనా ఆ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయి రేంజ్ మారిపోతుంది. ఆమె స్థూల శరీరాన్ని సూక్ష్మంగా కన్వర్ట్ చేసి తనతో తీసుకెళ్ళొచ్చు అని అంటున్నారు బాపూజీ. ఆ అమ్మాయి తల్లి పర్వత దేవతల్ని అడిగింది. వాళ్ళు చెప్పారు 3 నెలల తర్వాత బహుశా బ్రతికే ఉంటుంది, వస్తుంది తిరిగి అని. అయితే సూక్ష్మ శరీరం నుండి తిరిగి స్థూల శరీరంలోకి కన్వర్ట్ చేసి వదిలి వెయ్యవచ్చా బాపూజీ అని అడుగుతూ ఉన్నాడు అన్నయ్య. అప్పటి వరకు అలా తిరిగి వచ్చే ఉదాహరణ ఏమీ లేవు. పాతకాలంలో చాలా కథలున్నాయి గదా! యక్షులు, దేవతలు మరి కిన్నెరలు వాళ్ళందరూ కూడా సూక్ష్మ శరీరం నుండి స్థూల శరీరంలోకి వచ్చారు. కొంతమందిని యక్షులు గూడా తీసుకొని వెళ్లారని గూడా చెప్పారు. దేవతలు గూడా స్వర్గలోకానికి ఎత్తుకొని తీసుకెళ్ళి తిరిగి వదిలిపెడతారు అని చెప్తారు. గంగా కథ కూడా అలాంటిదే గదా! గంగా, యమున అందరూ దేవతలే. వాళ్ళను గూడా పితామహుడు శాపం ఉన్నది అని చెప్తున్నారు. యక్షులు ఎక్కడి నుండి వచ్చారు అంటే బ్రహ్మాండంలోనే ఉన్న యక్షలోకము. భూమికి 10 కిలోమీటర్ల పైన యక్షలోకం ఉంది. అక్కడి నుండి వస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు రావణాసురుడి చెల్లెళ్ళా? కాదు, రావణాసురుడి చెల్లెళ్ళు కాదు అని చెప్తూ ఉన్నారు బాపూజీ. అంటే ఈ ఈ విధంగా మరి దేవతలు వదిలిపెట్టడము ఏలియన్స్